హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ విశ్వం దాచిన అసలైన రహస్యం. ఈ వీడియోలో దాని గురించి తెలుసుకోబోతాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం ధనం అండి. కానీ ఇది కేవలం నోట్ల రూపంలో ఉన్న డబ్బు కాదు. ధనం అంటే ఏంటి? ఒక వ్యక్తికి అది 10 లక్షలు, ఒక్కొక్కరికి కోట్లు, ఇంకొకరికి మంచి ఆరోగ్యం, ప్రేమతో కూడిన కుటుంబం లేదా దైవ అనుగ్రహం కావచ్చు. ఈ ధనం మన జీవితంలోకి ఎలా వస్తుంది? ఎవరికైనా డబ్బు ఆకాశం నుండి పడుతుందా, లేదా ఈ యొక్క యూనివర్స్ దాల్సిన గుట్టు ఏదైనా ఉందా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనం ఎందుకు కొంతమందికి మాత్రమే వస్తుంది, ఇంకొందరికి ఎంత శ్రమించినా చేతికి ఎందుకు రాదు? విశ్వం మనకే తెలియకుండా ఏ ఆధ్యాత్మిక నిర్ణయాలను ప్రకారం సంపదను పంచుతుంది? మనం ఎలా ఆ రహస్యాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో అపారమైన ధనాన్ని ఆకర్షించవచ్చు? ఈ యూనివర్స్ అంటే కేవలం గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీస్ మాత్రమే కాదండి. మన ఆలోచనలు, మన భావాలు, మన ప్రవర్తన, ఇవన్నీ ఈ యూనివర్స్తో నేరుగా అనుసంధానమై ఉంటాయి. మన మనసు లోపల ఉదయించే ప్రతి ఆలోచన ఒక శక్తిని విడుదల చేస్తుంది. అది నెగిటివ్ అవ్వచ్చు లేదా పాజిటివ్ అవ్వచ్చు. అలా లా ఆఫ్ అట్రాక్షన్ అనే సూత్రం శబ్దాలుగా మనకు చెప్తూ ఉంటుంది. మీరు ఏం ఆలోచిస్తారో దానిపైన ఎంత బలంగా విశ్వాసం కలిగి ఉంటారో, మీరు నిజంగా ఎలా ఫీల్ అవ్వగలుగుతారో వాటినే మీకు విశ్వం తిరిగి ఇస్తుంది. మనలో చాలామంది ధనాన్ని సాధించాలన్న కోరిక ఉంటుంది, కానీ అది వెలుపల కనిపించే లక్ష్యాల రూపంలో ఉంటుంది. ఒక పెద్ద ఇల్లు, కారు, ఫారిన్ టూర్. కానీ అసలైన ధన రహస్యం అక్కడ లేదు. అది మన అంతర్గత స్థితిలో ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత ధనాన్ని సంపాదించగలడు అనేది అతను తాను ఎలా చూస్తున్నాడు దానిపై ఆధారపడి ఉంటుంది. మన భావనతో జీవిస్తున్నాము. నాకు డబ్బు రావడం కష్టం, నేను డబ్బుకు అర్హుణ్ణి కాదు, ధనవంతులు ఎప్పుడూ మోసగాళ్లే, నా జీవితం అంతగా మారదు. ఈ నమ్మకాలు మన సబ్కాన్షియస్ మైండ్ను బలంగా భద్రపడి ఉంటాయి. వీటిని మార్చకపోతే ఎన్ని విజ్ఞాన పుస్తకాలు చదివినా, ఎన్ని ఆఫర్స్ వచ్చినా ధనం మన చేతికైతే రాదండి. వాస్తవానికి మాట్లాడితే ధనాన్ని పొందడానికి మనలో ఒక అంబాడెన్స్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ధనం ఎప్పుడూ మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. మీరు శూన్యం చూస్తూ దరిద్రతే వస్తుంది, మీరు సమృద్ధిని ఊహిస్తే విశ్వం దానికి తలుపు తెరుస్తుంది. అంబాడెన్స్ మైండ్ సెట్ అంటే ఏంటి అంటే, నాకు ఏమీ లేదు అనే భావన నుంచి నాకు కావలసినంత వస్తుంది అనే నమ్మకానికి మారడం. ఒక చిన్న ప్రాక్టీస్ అంతే, ఒక చిన్న ప్రాక్టీస్. ప్రతిరోజు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే ఇలా అనుకోండి, ఈరోజు విశ్వం నాకు అపారమైన ధనాన్ని పంపించబోతుంది. మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి, ప్రకృతి మహాశక్తి. ప్రకృతిని అవగాహన చేసుకున్న వారే నిజమైన ధనవంతులు. మామిడి పండు నాటితే అది వృద్ధిగా పెరిగి 10 ఏండ్లకు రకంగా టన్నుల లాభం ఇస్తుంది. అదే ప్రకృతి ధనం. ధనానికి ప్రకృతికి గాఢమైన సంబంధం కూడా ఉంది. మీరు ప్రకృతిని గౌరవిస్తే ఆ ప్రకృతి మిమ్మల్ని ధనంతో ఆశీర్వదిస్తుంది. మీ ఇంట్లో తులసిని పెంచండి, పక్షులకు ధాన్యం వేయండి, చెట్లను నాటండి, నీటిని ఆదా చేయండి. ఈ చిన్న చర్యలు విశ్వాన్ని సంతృప్తిపరుస్తాయి. అవి మీకు ఆశ్చర్యకరంగా ధనాన్ని ఇస్తాయి. మీరు మీ లక్ష్యాన్ని మానసికంగా చూడటం. ఉదాహరణకు, మీరు ఒక పెద్ద విల్లా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ పక్కన మీకు ఇష్టపడే వ్యక్తి ఉన్నారు, మీ కారు గ్యారేజ్లో ఉంది, మీ వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇది ఊహించడమే కాదు, అదే భావనతో మీరు జీవించాలి. ఈ దృశ్యాన్ని రోజుకు ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ఊహించుకుంటే అందులో కొన్ని ధనానికి శక్తివంతమైన అఫర్మేషన్లు. నేను సంపదకు అర్హుణ్ణి, విశ్వం ఎప్పుడూ నాకు ధనాన్ని పంపిస్తుంది, నేను ఎంత అనుకుంటానో అంత ఎక్కువ నాకు వస్తుంది, నా జీవితంలో డబ్బు సరళంగా ప్రవహిస్తుంది. ఈ మాటలు కేవలం పదాలు కావు, ఇవి మీ అంతరాత్మ ప్రభావితం చేస్తాయి. మీ భావాలను మార్చేంత వరకు ధనం మీకు రాదు. ధనాన్ని పూజించాలంటే దానికి ముందు నైతికత అవసరమండి.
మీరు సంపాదించే డబ్బు నైతికంగా వస్తున్నదా? అదే నిజమైన ప్రశ్న. ఒకవేళ మీరు వంచన, మోసం, ద్వేషంతో సంపాదించగలిగితే అది మీ జీవితంలో శాశ్వతంగా అయితే ఉండదు. మీరు ఇతరులకు సహాయం చేయగలగాలి. అప్పుడే విశ్వం మీకు ఇంకా ఎక్కువ ఇవ్వగలుగుతుంది. ఒక చిన్న గుర్తింపు కూడా పంపుకుంటే అది తిరిగి 10 రెట్లు వస్తుందన్నమాట. ఆఖరిగా కృతజ్ఞత. ధనానికి ముఖ్యమైన శక్తి అదే. ప్రతిరోజు నిద్రకు ముందు ఇలా చెప్పండి: ఈరోజు నాకు వచ్చిన ప్రతి రూపాయికి నేను ధన్యుణ్ణి. ఈ భావన మీలో ఉండగానే విశ్వం మీలో ధనాన్ని వెల్లువిలా ప్రవహింపజేస్తుంది. మిమ్మల్ని మీరు ధనవంతుడిగా మలుచుకోవడం ఎలా? ఈ టెక్నిక్స్ మీరు పాటించాలి. ప్రతి ఉదయం ధనం పట్ల ధన్యవాదాలు చెప్పుకోవాలి. విజువలైజేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ధనం వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. మీ నమ్మకాలను సానుకూలంగా మార్చుకోవాలి. ధనానికి మీరు అర్హుడు అన్న భావన పెంపొందించుకోవాలి. ధనాన్ని ఉపయోగించగలిగితే తెలివితేటలు నేర్చుకోవాలి. క్రమశిక్షణతో సంపాదించాలి, దాచాలి, పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ధనం అనేది కేవలం నోట్లు కాదు, అదొక శక్తి అని. మీ ఆలోచన రూపం, మీ భావనల పరిణామం, మీ నమ్మకాల ప్రతిఫలం. ఈ విశ్వం దాచిన ధన రహస్యం ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీ పక్కన ఉన్నవారికి ఈ వీడియో షేర్ చేయండి. మీరు మార్చుకుంటే మీ కుటుంబం కూడా మారుతుంది. మీ కుటుంబం మారితే సమాజం మారుతుంది. మీరు ధనవంతులు కావాలి, కానీ అంతకుముందు మీరు ధనవంతునిగా భావించాలి. ధనం తప్పకుండా వస్తుంది. అదే ఈ విశ్వ నిబంధన. విన్నారు కదండి, ఈ యొక్క విశ్వం ఎలా మనల్ని ప్రభావితం చేస్తుందో. డబ్బు అనేది ఒక శక్తిలా మనకు అందిస్తుంది. ఈ విశ్వం అనే శక్తి డబ్బుని మనకు వెల్లువిలా ప్రవహింపజేస్తుంది. ఈ వీడియో అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన కాలచక్రం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.